ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పేదరికంలో మగ్గుతూ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర పథకాన్ని అమలు చేస్తోంది. జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం పేరిట గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సంక్షేమ పథకం కొనసాగుతోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులతో పాటు ప్రధాన సంపాదకుడిని కోల్పోయి వీధిన పడ్డ కుటుంబాలకు ఆసరాగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద అర్హులైన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమం క్రింద ఎన్నో ఉప పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన నిరుపేద వృద్ధులకు ప్రతి నెల వృద్ధాప్య పింఛన్ అందుతోంది. 49 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న పేద వితంతువులకు నెలవారీ ఆర్థిక సహాయం లభిస్తోంది. 18 ఏళ్ల నుండి 80% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా పింఛన్ మంజూరు చేస్తోంది. వృద్ధాప్య పింఛన్కు అర్హత ఉండి ఎలాంటి ఆసరా దొరకని నిరాశ్రయులైన వృద్ధులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తోంది. ఇందులో అత్యంత కీలకమైనది జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. ఏదైనా పేద కుటుంబంలో ప్రధానంగా ఆదాయం తెచ్చే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ పథకం ఆదుకుంటుంది. ఈ సాయం ద్వారా కుటుంబం తాత్కాలిక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మార్గం సుగమమవుతుంది. తాజాగా ఈ జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి ఆదుకునేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20,000 ఆర్థిక సాయం పంపిణీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు కొన్ని ముఖ్యమైన ధృవపత్రాలను దయచేయడం తప్పనిసరి. రేషన్ కార్డ్, మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల వివరాలు తెలిపే సర్టిఫికేట్ దరఖాస్తుకు జమ చేయాలి. వీటిని అదనంగా లబ్ధిదారుని బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మీ సేవా కేంద్రంలో సమర్పించి ఆన్లైన్ చేయించుకోవాలి. అయితే ఈ ఆర్థిక సహాయం పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కుటుంబ ప్రధాన సంపాదకుడు మరణించిన 2 ఏళ్లలోపు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి వయసు ఖచ్చితంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి తీరాలి. దరఖాస్తు చేసుకునే కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు అధికారిక ధృవీకరణ ఉండాలి.